హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం రివ్యూ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మామూలుగా గోదావరి మీద చాలా మూవీస్ వచ్చాయి, కానీ ఈసారి వచ్చిన మూవీ మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గోదావరిలో ఒక లంకలో మామూలుగా లంక అంటే చాలా అందంగా చూపిస్తారు. మిగతా మూవీస్లలో గోదావరి మూవీ కానీ మిగతా గోదావరి క్లైమేట్ కానీ చాలా కూల్ ప్లేస్గా చూపించేవాళ్ళు. ఈసారి గోదావరి మొత్తం రక్తపాతం సృష్టించి మరి ఈ సినిమా చూపించడం జరిగింది. కృష్ణ చైతన్య డైరెక్టర్స్లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి ఒక లంకలో 19వ శతాబ్దంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకున్నామని డైరెక్టర్గా చెప్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి ఇంతకు గోదావరి అంటే చల్లగా ఒక కూల్ ప్లేస్, ఒక వెదరు బ్యూటిఫుల్ ప్లేస్ లాగా చెప్పేవాళ్ళు. కానీ ఈ మూవీలో స్టోరీ వచ్చేసి స్టార్టింగ్ ఒక కత్తి కట్టడం, అంటే పురాతన పద్ధతుల ప్రకారం ఒకరిని చంపాలి అంటే కత్తి కట్టిన తర్వాత, అమ్మవారి దగ్గర కత్తి కట్టిన తర్వాత ఇక అతని చావు తప్పదనమాట. సో కంపల్సరీ మనిషిని చంపి తీరాలి. సో ఆ కథాంశంతో స్టార్ట్ అవుతుంది కథ. ఇందులో విశ్వక్సేన్ హీరోగా, నేహా శెట్టి అండ్ అంజలి హీరోయిన్లుగా నటించడం జరిగింది. సో స్టార్టింగ్ స్టోరీ వచ్చేసి ఒక సొంత మనుషులే ఒక మనిషిని చంపడానికి కత్తి కట్టడం జరుగుతుంది. సో అందులో విశ్వక్సేన్ని చంపాలని తన సొంత సోదరులు, సొంత బంధువులే తను చంపాలని చెప్పి గుహలో ఉన్న అమ్మవారి దగ్గర కత్తి కట్టడం జరుగుతుంది. సో అక్కడ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. సో అసలు మెయిన్ స్టోరీ ఏంటంటే, విశ్వక్సేన్ ఆయన పేరు రత్న కుమారు. రత్న అనే పేరు పెట్టుకొని ఒక మంచి పెద్దగా ఎదగాలన్న ఆశతోటి లంకలో మారుమూల గ్రామంలో లంకలో పుట్టిన అతను ఒక పెద్ద మనిషిగా ఎదగాలని చెప్పి ఎంతో మందిని మోసం చేసుకుంటూ అంచెలంచెలా ఎదుగుతాడు. సో అందులో ఒక వ్యభిచారి అయిన తను అంజలి అనే పాత్రగా నటించింది. ఆమెకు ఈయనకు దోస్తానం అనేది ఉంది. సో తాను చేసే పని దొంగతనాలు, చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటుంది. ఒక టైంలో ఆయనకు ఒక అవకాశం వస్తుంది రాజకీయ నాయకుల్లో చేరడానికి. సో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక రకమైన మనీ డిజార్డర్తో తాను హీరో ఎదగడం జరుగుతుంది. మెయిన్గా పైసలతోటే మొత్తం తిరుగుతుంది సినిమా. రాజకీయం, పైసలు, రౌడీయిజం, ఫ్యాక్షనిజం తోటే జరుగుతుంది. సో ఈ మూవీలో తనకు వచ్చేసి ఒక యాక్షన్ ఎపిసోడ్ కానీ, ఒక ఎమోషన్స్ కానీ చాలా బాగా పండించాడు విశ్వక్సేన్. సో తన సొంత మనుషులు తన భార్య పిల్లల్ని చంపుతున్నానని చెప్పి అందులో వాళ్ళ సొంత మనుషుల్ని ఒకరు చంపడం వల్ల వాళ్ళ సొంత మనుషులు అతను చంపడానికి కత్తి కట్టడం జరుగుతుంది. సో మెయిన్ స్టోరీ అది. తాను ఒక ఎమ్మెల్యేగా ఒక రాజకీయ నాయకులుగా ఎదగడం జరుగుతుంది. ఎదిగిన తర్వాత కొన్ని పొరపాటున వల్ల, సంఘటన వల్ల తన సొంత మనుషులు తను చంపడానికి కత్తి కట్టడం జరుగుతుంది. మామూలుగా కత్తి కట్టడం అంటే మనం వేరే సినిమాలు ఎక్కడ చూడలేదు. బట్ ఫస్ట్ టైం ఈ మూవీలో ఏంటంటే ఒక లంకలో మారుమూల గ్రామంలో వెనకట సో పురాణ కాలంలో ఇలా ఉండేదని మనకు ఒక చూపించడం జరుగుతుంది. గోదావరి అంటే చల్లటి నీళ్ళే చూపించేవాళ్ళు, కానీ ఈసారి రక్తం మాత్రం ఎర్రలై పారింది. సో ఈ మూవీ టెక్నీషియన్కి వచ్చి అందరు నటీనటులు చాలా బాగా నటించారు. సో ఇందులో నేహా శెట్టి పాత్ర కూడా రొమాన్స్ పరంగా కానీ, గ్లామర్ పరంగా కానీ చాలా బాగా పండించింది. సో విశ్వక్సేన్ గురించి ఆల్రెడీ చెప్పనక్కర్లేదు. ఆయన మాస్కా ధమాకా చాలా మూవీస్ తీశాడు ఆయన. సో ఇప్పుడు చాలా ఒక పెద్ద హీరోగా ఎదగడానికి చాలా ట్రై చేస్తున్నాడు. సో కృష్ణ చైతన్య కూడా డైరెక్షన్ కూడా ఇందులో ఒక రేంజ్లో చూపించడానికి కొంచెం చెప్పొచ్చు. సో మొత్తం వల్ల ఈ మూవీ ఓవరాల్గా చెప్పాలంటే ఒకసారి మాత్రం చూడొచ్చు. మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కాకుండా ఒక రకమైన లోకంలో తీసుకోవడానికి ట్రై చేసాడు కృష్ణ చైతన్య. సో అంటే నిజంగానే వెనకట ఇలా ఉండేనా, అసలు పురాణాల్లో ఇలా జరిగిందా, సో రాజకీయం అంటే ఇలాగో ఒక గోదావరిలో జరిగిందా అనే ఎక్స్పెక్టేషన్ మాత్రం మనం ఊహించలేం. సో చాలా విచిత్రమైన ఒక క్లైమేట్ని మాత్రం సృష్టించడం జరిగింది కృష్ణ చైతన్య. సో మామూలుగా అయితే అందరూ ఒక రాజకీయం అంటే పొలిటికల్ రివెంజెస్ అవి ఉంటాయి అనుకుంటారు, కానీ ఇందులో ఏంటంటే ఒక మనిషి స్వార్థం నుంచి ఎంత పెద్దగా ఎదిగాడు అనేది మాత్రం ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్. సో అందులో డైరెక్టర్ గారు కానీ హీరో అని సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ జోన్లో ఈ మూవీ చూపించాలని చాలా ట్రై చేశారు. దాంట్లో ఒక 50% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇంకా ఇంప్రూవ్మెంట్గా తీయొచ్చు అని చెప్పొచ్చు. టెక్నీషియన్ వీరి పరంగా అండ్ యువశంకర్ రాజా ఈ మూవీకి సాంగ్స్ ఇచ్చాడు. ఒక సాంగ్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. సో చాలా మెలోడీ సాంగ్స్ మాత్రం మంచిగా ఉంటుంది. సో నా పాయింట్ ఆఫ్లో చెప్పాలంటే ఈ మూవీ ఒక యావరేజ్ అని చెప్పొచ్చు. మొత్తంలో ఈ మూవీ అయితే చాలా బాగానే అనిపించింది. సో ఒక మనిషి యొక్క జీవితాన్ని ఆధారంగా తీసుకొని ఈ మూవీ ఒక పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎలా ఎదిగాడు అనే విషయం మాత్రం ఈ మూవీలో క్లారిటీగా చూపించడం జరిగింది. సో తన సొంత మనుషులే ఇలా కత్తి కట్టడం మీద చాలా బాధపడడం జరుగుతుంది. సో సినిమా విషయానికి వస్తే మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. సో ఒకసారి మంచి చూడొచ్చు, చూసిన తర్వాత ఏదైనా చెప్పొచ్చు, ఎందుకంటే చూడకముందు చాలా చెప్పొచ్చు. సో ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మంచి రివ్యూని తీసుకొచ్చాను అనుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తాను.